హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది అమ్మా బాస్ ఛానల్. నేను మీ లక్ష్మిని. ఈరోజు నేను పాలకూర దోశ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో ఈ పాలకూర దోశ ప్రిపేర్ అయ్యేలోపు ఐ వాంట్ టు షేర్ విత్ వన్ స్టోరీ. ఆ కథ చాలా బాగుంటుంది, ఒకసారి వినండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ఏం లేదండి, ఒక ఊరిలో ఒక ఫారెస్ట్ ఉందంట. ఆ ఫారెస్ట్లో చాలామంది ట్రైబల్ పీపుల్స్ అందరూ ఉంటారు కదా, అందరూ ఉన్నారు పాపం, జనాలు అందరూ ఉన్నారంట. అయితే ఫారెస్ట్ పీపుల్ అంటే ఫారెస్ట్లో ఉంటారు కదా అధికారులు, సమ్ ఆఫీసర్స్, వాళ్ళు వచ్చేసి మధ్యలో ఆ ఫారెస్ట్ మధ్యలో ఒక రోడ్డు వేయాలని అనుకున్నారు. అనుకున్నప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఇక మధ్యలో రోడ్డు వేయాలి అంటే చెట్లు కొట్టేసేయాలి కదా. సో చెట్లు ఎందుకు కొట్టేశారు అని ఊళ్ళో వాళ్ళందరూ అడిగారంట. అయినా కానీ వాళ్ళు వినకుండా చెట్లన్నీ కొట్టేసేసి ఒక సన్నని రోడ్డు వేశారు. ఆ రోడ్డు పడిన కొన్నాళ్ళకి సంథింగ్ ఒక పిడుగుపడు ఏదో జరిగి అడవిలో మంటలు అంటుకున్నాయి. సో రోడ్డు సైడ్ ఉన్న ఒక హాఫ్ భాగం అంతా కాలిపోయింది, బూడిదైపోయింది మొత్తం. మిగతా రోడ్డు సైడ్ ఉన్నదంతా బాగుంది అంట. సో అప్పుడు జనాలు అందరూ అనుకున్నారు, థ్యాంక్ గాడ్, ఈ రోడ్డు వేసినందువల్లే అటుపక్క ఉన్న కాలిపోయింది కానీ ఇటుపక్క ఉంది అనుకుని సంతోషపడ్డారంట. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటి అంటే, మనం ఈరోజు తీసుకున్న డెసిషన్స్ రేపు తప్పు అవ్వచ్చు. ఈరోజు రాంగ్ అనుకున్నది రేపు కరెక్ట్ అవ్వచ్చు, ఈరోజు కరెక్ట్ అన్నది రేపు రాంగ్ అవ్వచ్చు. సో మనకు కొన్ని సందర్భాల్లో మనం ఈరోజు రాంగ్ అనుకుంటున్నాము, రేపు కరెక్ట్ అవుతుంది కదా. ఆ రేపటి రోజు మనకు కరెక్ట్ అని తెలిసినప్పుడు జస్ట్ అడవిలో రోడ్డు వేసిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పడంలో తప్పు లేదు కదా, ఒక సైడ్ కాలిపోయినందుకు. అలానే రేపొద్దున మీరు తీసుకున్న ఆ డెసిషన్స్ ఈరోజు తప్పు అనిపించినాయి, రేపు కరెక్ట్ అయినప్పుడు థ్యాంక్స్ చెప్పండి అబ్బా వెళ్ళి వాళ్ళకి, తప్పేం లేదు. స్టోరీ ఎలా ఉంది చెప్పండి కామెంట్స్లో. ఈ పాలకూర దోశ కూడా రెడీ అయిపోయింది. చాలా బాగుంది టేస్ట్ ఈ స్టోరీలానే. మీరు ఏం చేసుకున్నారు మీ ఇంట్లో?